గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి మనకు ఆయుష్నిచ్చి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ప్రతి విధములా మనల్ని దీవించి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకున్నాం. చింతలేదిక యేసు బుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. పెనుగొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా, యుతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులనరించిరి. యతి మీరగవారు యేసుని గాంచిరి, స్తుతులనరించిరి. చింతలేదిక యేసు బుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొని, చక్కగా బేత్లెహేమున గాంచిరి, కానుకలిచ్చిరి. చక్కగా బేత్లెహేమున జోచిరి, కానుకలిచ్చిరి. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమానులై. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సర్వమాన్యులై. చింతలేదిక యేసు బుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. పాపమెల్లను పరిహరింపను పరమరక్షకుడవతరించెను, దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్షమార్గము. దాపు చేరిన వారికిడుగడు భాగ్యము, మోక్షమార్గము. చింతలేదిక యేసు బుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ దేశ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. 6 నుంచి 4 వచనాలు చదువు. ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిల్చు వరకు వారికి ముందుగా నడిచాను. వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగాను ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు ఆయన అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చెప్తావా 2 మాటలు? 2 మాటలు చెప్తావా క్రిస్మస్ గురించి? చెప్పు. క్రిస్మస్ స్పెల్లింగ్ ఏంటి? CHRISTMAS. క్రైస్ట్ అంటే క్రీస్తు. మాస్ అంటే ఆరాధన. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. నిజంగా మరి ఈ దినాలలో మనం ఎంత మాత్రం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం. ఏమాత్రము సమయాన్ని మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఇస్తున్నాం. ఎంత సమయం మనం దేవునిలో గడుపుతున్నాం, ఇది మనము సరి చేసుకోవాలి. ఒకవేళ ఇంకా లోకంలో ఎక్కువ స్పెండ్ చేస్తే మరి ఈ యొక్క క్రిస్మస్ నుంచి క్రీస్తుని ఆరాధించేవారుగా, అంటే ఎక్కువ సమయం క్రీస్తుని ఆరాధించేవారుగా గడపాలని. ముఖ్యంగా క్రిస్మస్ అంటేనే అర్థం. అలానే క్రిస్మస్ అంటే ఇచ్చుట అని కూడా అంటారు చాలామంది. అంటే ఇతరులకి నువ్వేమిస్తున్నావు, వారు ఏదన్నా ఇవ్వటం నువ్వు తీసుకోవడం కాదు, కానీ నీవు ఇతరులకి ఏమిస్తున్నావు అంటే నీకు ఉన్నంతలోనే పేదవారికి ఏ విధంగా సహాయపడుతున్నావు, ఒక బహుమానం ఈ యొక్క క్రిస్మస్ రోజున ఏ విధంగా ఇతరులకి నువ్వు ఇస్తున్నావు అనేది కూడా ఒక చక్కగా కొంతమంది చెప్తూ ఉంటాం, మనం వింటూ ఉన్నాము. మరి ఈ విధంగా ఈ రాత్రికాల సమయంలో 12 దాటింది. ఈ విధంగా దేవుని ఆరాధించడానికి ఈ సమయాన్ని దేవుడు మా కుటుంబానికి ఇచ్చినందుకు ఆ దేవునికి వందనాలు. మరి ప్రేర్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, గడిచిన క్రిస్మస్ నుంచి ప్రభా ఈ యొక్క నూతన క్రిస్మస్ దినం వరకు ప్రభా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా నీ హక్కును చేర్చుకొని మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం చేసుకున్నాం తండ్రి. ఇదిగో ప్రభా
ఈ క్రిస్మస్ దినం ద్వారా ప్రభా మా జీవితంలో ప్రభా మార్చబడుటకు, మేము నీ రూపులోనికి మార్చబడుటకు నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ క్రిస్మస్ ఒక గొప్ప అవకాశముగా మేము ప్రభా వాడుకొని, ఈ క్రిస్మస్ ద్వారా ప్రభా నిన్ను నీవు తగ్గించుకొని ఈ లోకమునకు దాసునిగా ఎలాగైతే వచ్చావు ప్రభా, మేము కూడా తగ్గించుకొని ప్రభా నీ వైపు చూస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ ప్రభా నీతో సమయాన్ని గడుపుటకు నీ యొక్క కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరం అంతయు ప్రభా మమ్మల్ని కాచి కాపాడి మాకు సకలము ప్రభా ప్రతి విషయంలో మాకు సహాయం దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మా కుటుంబం సభ్యులందరినీ దీవించి ఆశ్రయించి కాపాడినందుకు నీకు వేలాది స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి ప్రభా. ఇదిగో ప్రభా ఈ యొక్క చిన్న కుటుంబంతో ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాం ప్రభా. ప్రభా నీ యొక్క గుణగానాలను ప్రభా మేము నేర్చుకొని నిన్ను అనుసరిస్తూ ప్రభా నీ యొక్క సువార్తను ఈ లోకమునకు చాటి చెప్పుటకు నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిజంగా ప్రభా దీనుడిగా దరిద్రుడిగా ఈ లోకంలోనికి ప్రభా మా కొరకు ప్రభా మా పాప భారమును మోయుటకు ఈ లోకమునకు నీవు వచ్చినావు ప్రభా. ప్రభా అటు నీకు ప్రభా మేము ఏమి ఇచ్చినా ప్రభా నీ రుణం తీర్చుకోలేము తండ్రి. కేవలం నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఘనపరుస్తూ ప్రభా నీకు మాదిరికరంగా మేము జీవించడం నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రభా ఈ యొక్క నూతన క్రిస్మస్ ద్వారా ప్రభా మా కుటుంబంలో కలుగజేసినటువంటి ప్రతి ఒక్క మేలును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు ప్రేమించి ఇచ్చినటువంటి 2 బిడ్డలను బట్టి స్తోత్రం చేసుకున్నాం ప్రభా. వీళ్ళకి ఇచ్చినటువంటి ఉద్యోగం బట్టి స్తోత్రం చేసుకున్నాం తండ్రి. మీరే సహాయం దయచేసినందుకు స్తోత్రం చేసుకున్నాం తండ్రి. నీవే గొప్ప దేవుడు ప్రభా, ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించే దేవుడు ప్రభా. అలాగే హ్యాపీ విషయం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డ జీవితంలో స్థిరపడుటకు నీ యొక్క కృపను దయచేయండి ప్రభా. మంచి తెలివిని జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. నాకు ఇచ్చినటువంటి ఉద్యోగం బట్టి స్తోత్రం చేసుకున్నాం ప్రభా. నాకున్నటువంటి ప్రభా శరీర బలహీనతను తొలగించడం ప్రభా. కంప్లీట్ గా నీ యొక్క గాయపడినటువంటి హస్తం చేత ముట్టి ప్రభా నాకు సంపూర్ణమైనటువంటి శక్తిని బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క దాసురాల నిమిత్తంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. బిడ్డ చేస్తున్నటువంటి సేవను బట్టి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా నీ సేవలో బలపడుతూ ప్రభా నీ యొక్క వాక్యమును నీ లోకమునకు చాటి చెప్పుడు నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అమ్మ నాన్న దీవించండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి, శక్తిని బలాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా అన్నదమ్ములందరినీ పేరు వలసను దీవించి ఆశ్రయించి కాపాడు ప్రభా. పెద్దన్న వదిన మా పిల్లల్ని దీవించి ఆశ్రయించి కాపాడు ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడు ప్రభా. పెద్దవికి చిన్నవికి ప్రభా వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి కాపాడు ప్రభా. చిన్నవికి టీనా, పెద్దవికి బిందు ప్రభా అమ్మను దీవించండి, ఆశీర్వదించి కాపాడు ప్రభా. ప్రభా సౌమ్య స్త్రీని బట్టి స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా. సౌమ్య ప్రభా సుఖమైనటువంటి ప్రసవం దయచేయి ప్రభా. తల్లిని బిడ్డను ప్రభా సుఖమంగా ప్రసవంతో వేరు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా నీకు ఇష్టంగా బిడ్డను పెంచుకునే యొక్క తెలివిని జ్ఞానాన్ని బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేలాగా సేకరణ పిల్లలను దీవించి ఆశ్రయించి కాపాడు ప్రభా. సేకరణ వదినమ్మ ప్రభా, అభిషేక్ భార్య ప్రభా, అదేలాగా గురుచరణ్, తర్వాత శ్రేష్ఠని బట్టి స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా. మీరే బిడ్డలను దీవించి ఆశ్రయించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వినోద్ ప్రభా, క్యూటీ నాటి వద్యను బట్టి స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా. వినోద్ సులోచన చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీరే సహాయం దయచేయండి ప్రభా. చిట్టిని బట్టి భారంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు. మరి ముఖ్యంగా బిడ్డకు మారు మనసును దయచేయండి ప్రభా. బిడ్డను ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా. చదువుకుంటుండగా మీరే తెలివిని జ్ఞానమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రభా ఈవులను బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా మా యొక్క బంధుమిత్రాలందరినీ పేరు వరుసను దీవించి ఆశ్రయించి కాపాడమని ప్రభా. మరి ముఖ్యంగా దానయ్యకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంపూర్ణమైనటువంటి శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. ప్రభా మోజేసిన భార్యను పిల్లల్ని దీవించి ఆశ్రయించి కాపాడు ప్రభా. రవి భార్య పిల్లల్ని దీవించి ఆశ్రయించి కాపాడు. అదేలాగా మీరును సాగర్ను పిల్లలను బట్టి స్తోత్రం చేసుకున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జేకబ్ సువర్ణకను బట్టి స్తోత్రం చేసుకున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. ఊరికి వెళ్ళిన ప్రభా రాకపోకలను మీరే సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాం తండ్రి. కేజక్కన పిల్లలను బట్టి స్తోత్రం చేసుకున్నాం తండ్రి. చిన్న బుజ్జి పెద్ద బుజ్జి వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పెద్ద బుజ్జిని ప్రేమను బట్టి స్తోత్రం చేసుకున్నాం ప్రభా. మీరే సహాయం దయచేయండి ప్రభా. ఆ బిడ్డ జీవితంలో ఏమేమైతే కోరుకుంటున్నారో ప్రభా ఈ యొక్క నూతన క్రిస్మస్లో ప్రభా మీరే వారి మనవులను ప్రభా
మీ వారి మనోవాంఛలను తీర్చండి ప్రభా. నీలో బలపడు నీ యొక్క కృపను దయచేయమని పాడుతున్నాం ప్రభా. అదేలాగా చిన్న బుజ్జి ప్రభా గాబులను బట్టి కొడుకుని బట్టి స్తోత్రం చేసుకున్నాం. మీరే సహాయం దయచేయండి. బాబులు ప్రభా సంధ్య పిల్లలను బట్టి స్తోత్రం చేర్చుకున్నాం తండ్రి. అదేలాగా ప్రతి ఒక్కరిని కూడా జేమ్స్ బాస్ అంపి వారి కుటుంబాన్ని దీవించాల్సి నుంచి కాపాడమని ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించాల్సి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేలాగా చిన్న వదినమ్మ నెల్సన్ అన్న డాలీ రిచర్డ్ ప్రభా కోడలు ప్రభా పిల్లలను బట్టి స్తోత్రం చేర్చుకున్నాం ప్రభా. బిల్లుకు ప్రభా మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం దయచేయమని ప్రభా. మా యొక్క చిన్న కుటుంబం పట్ల మీరు చేస్తున్నటువంటి మేలును మరొక ఎల్లప్పుడు నిన్ను స్తుతించేంత భాగ్యం దయచేయమని ఈ కొద్ది మనవులు నిన్ను మా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వెరట బహు వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వందనాలు అందరికీ. చలో.